సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 15వ తారీఖు అనగా ఫిబ్రవరి 15వ తారీఖు డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2 కోట్ల రూపాయలతో పార్టీ సభ్యత్వాన్ని మొదటిసారిగా తీసుకోవడం ఎంతో హర్షించదగిన విషయం. అదేవిధంగా ముందస్తుగానే పిఠాపురంలో ఉద్యమి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో క్రియాశీలక సభ్యత్వాలు చేసే వాలంటీర్ వ్యవస్థ, క్రియాశీలక సభ్యులు, అదేవిధంగా పార్టీకి వివిధ రకాల సేవలు అందించినటువంటి వారిని 3 విభాగాలుగా విభజించి త్రిశూల వ్యూహంలో భాగంగా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసే విధంగా నాయకత్వాన్ని బలపరిచే విధంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంలో ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా వర్గీకరించి ఇక్కడి నుండి ఈ విధంగా పిలుస్తామని ప్రకటించడం జరిగింది. కావున నియోజకవర్గంలోని జన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సందూరి శ్రీహరి, పోట్లూరు సుబ్రహ్మణ్యం, శివరాత్రి సందీప్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల అనగా ఫిబ్రవరి 15వ తారీఖు జనసేన పార్టీ అధినేత, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయలతో జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. మొదటి విడత మొదలు. అదేవిధంగా ఫిబ్రవరి ఈ నెల అంటే 2026 రెండవ నెల 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే జనసేన పార్టీ మీద అభిమానము, భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి నాయకత్వంగా నాయకులకు ఎదగడానికి ఒక అవకాశం కల్పించే విధంగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఏదైతే 150 మందితో 2021లో 90,000 సభ్యత్వాలను మొదలయ్యి ఎన్నికలకు ముందు 6 లక్షల సభ్యత్వాలు చేసి ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలని చేయడం ఒక చరిత్ర సృష్టించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాలను చేపించడం జరిగింది. ఇదే విధంగా ఈ కొత్త సంవత్సరంలో కూడా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాలు నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా చరిత్ర సృష్టించే విధంగా ఎక్కువ మందిని, పార్టీ మీద అభిమానము, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఆలోచన ఉన్న వాళ్ళని, అభిమానులని ప్రతి ఒక్కరిని కూడా క్రియాశీలక సభ్యులుగా పార్టీలోకి ఆహ్వానించే విధంగా ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం ఇచ్చి వాళ్ళకి మన యొక్క పార్టీ సిద్ధాంతాలను పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ముందుకు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 3 దశలను ప్రారంభించడం, ఏదైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో, క్రియాశీలక సభ్యత్వాలు చేస్తున్నారో, పరోక్షంగా పార్టీకి అండగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా 3 భాగాలుగా విభజించి వాళ్ళలో ఎవరైతే పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా, పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలా కొత్త వారిని ప్రభావితం చేస్తూ నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీలోకి ఆహ్వానించే వాళ్ళని సాధకుగా, పార్టీకి పరోక్షంగా ఆర్థిక, సాంకేతిక లేదా మేధోపరమైనటువంటి సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసే వారిని ప్రదాతగా 3 విభాగాలుగా తీసుకొని పార్టీకి 3 విభాగాలలో ఎవరెవరైతే ఎలా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుర్తింపునిచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే గతంలో మనం చూస్తే వాలంటీర్లు అని చెప్పి వాలంటీర్లాగా పార్టీకి క్రియాశీలక సభ్యత్వాలు చేసేవారిని వాలంటీర్లుగా పెట్టుకొని చేపించడం, కొంతమందిని జన సైనికులుగా వారి కార్యక్రమాలను కొనసాగించడం, కొంతమంది నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళందరినీ కూడా 3 భాగాలుగా విభజించి ఈ 3 పేర్లతో కూడా పార్టీకి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరినీ కూడా పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని ప్రజలలో ఎవరైతే ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలను తీరుస్తూ ఇంకా ముందుకు వెళ్తున్నారు, పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్తున్నారు, వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు ఇచ్చే విధంగా ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందించాల్సిన విషయం. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా గతం కంటే 3 రెట్లు ఎక్కువగా క్రియాశీలక సభ్యత్వాలు చేయించి మనమంతా కూడా నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఒక చరిత్ర సృష్టించే విధంగా అడుగులు ముందుకు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ, ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే
క్రియాశీలక సభ్యత్వం కావాలని అంటారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో పార్టీ సిద్ధాంతాలను వివరించి వారికి మన యొక్క సభ్యత్వాన్ని నమోదు చేయించే విధంగా కార్యాచరణ రూపుదాల్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మనస్పర్ధలన్నీ కూడా పక్కకు వదిలేసి కలిసి కట్టుగా మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గం పేరుని ఇంకా పార్టీలో బలోపేతం చేసేదానికి అందరూ కూడా కలిసి కట్టుగా వచ్చి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నారు.